హలో అందరికీ, మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి చందు రైల్వే స్టేషన్ పోతుంది, ఎక్కడ పోతుందా అని చూస్తున్నారా? మీకే తెలిసిపోతుంది, చూసేయండి. చాలా సంవత్సరాల కష్టం తర్వాత ఫస్ట్ కాల్ ఫ్రమ్ ద గాడ్. ఐ డోంట్ నో, మేబీ రప్పించుకోవాలని గట్టిగా అనుకున్నట్టున్నారు, అందుకనే వెళ్ళిపోతున్నా. కాకపోతే చాలా ట్రైన్స్ మిస్ అయిపోయాయి. చాలా 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 కష్టంగా మారుతూ 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 వెళ్ళాం. అండ్ ఎక్కడికంటే తిరుపతికి వచ్చేసాం. ఏంటి ఎక్కడికి వెళ్ళినా తినడమే అని చూస్తున్నారా? ఎక్కడికి వెళ్ళినా తినడం కాదు, అక్కడికి వెళ్ళంగానే ప్రసాదం పెట్టారు, సాంబార్ దద్దోజనం కూడా పెట్టారు. చూడండి తినగానే ఎంత బాగా బొగ్గులు వచ్చాయి. అందుకనే ఎక్కడికి వెళ్ళినా వద్దనుకుంటే అన్నీ తినాలన్నమాట మీరు కూడా. అండ్ ఫస్ట్ వెళ్ళంగానే తిరుపతిలో పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఖచ్చితంగా పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, తర్వాతే స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వైఫ్ రికమెండ్ చేస్తేనే హస్బెండ్ అప్రూవ్ చేస్తారంట. కాబట్టి నేనైతే ముందు రోజు అక్కడ చెప్పేసి వచ్చాను, నెక్స్ట్ డే ఆయన దగ్గరికి వెళ్ళాలి. పొద్దున్నే లేచి శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్దామని 2ంటికే లేచి రెడీ అయ్యాం. అక్కడి నుంచి 23 కిలోమీటర్లు ఆటోలో ట్రావెల్ చేసి రేసుల్లో పాల్గొని, అందరికంటే ముందు ఎవరైతే మెట్ల దగ్గరికి వెళ్తారో వాళ్ళకే టికెట్లు దొరుకుతాయని తెలుసుకొని, చూడండి ఎంత భారీ రష్లో ఫాస్ట్గా పోయామన్నమాట. తీరా పోయిన తర్వాత 2 గంటల వెయిటింగ్ తర్వాత 6 o'clockకి లోపలికి అలా పంపిస్తున్నారు. అప్పుడే అలా వెళ్తూ వస్తుంది. ఇట్లా ఆటో దిగి ఉరుక్కుంటూనే వీడియో తీసాను మీకు చూపెడదామని. అదనమాట, చూస్తున్నారుగా ఎంత రష్ ఉందో. ఈ రష్లో గంట నుంచొని టికెట్ సంపాదించేసాం. ఇంతమంది రష్లో కూడా టికెట్ వచ్చిందంటే ఎంత హ్యాపీ ఉంటుంది చూడండి. పొద్దున్నే రేసింగ్ జరిగిందనమాట ఇక్కడ. అయినా ఇంకా వెనక ఇంతమంది ఉన్నారు. మనం అంత పైకి మోసుకెళ్ళలేం కాబట్టి లాకర్ రూమ్లో అన్ని డిపాజిట్ చేసేసి శ్రీవారు మెట్లు స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసినాము. ఇక ఉంటాయి కదా ముందు అంత పెద్దవి ఎక్కడానికి, మనం చిన్న పూజతో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ మంచిగా ఒత్తులు అవన్నీ వెలిగించుకొని దేవుడికి దండం పెట్టి అంత పైకి ఎక్కడానికి స్ట్రెంగ్త్ ఇమ్మని చెప్పి పొద్దున్న ఏం తినకుండా మెట్ల దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంతమంది స్టార్ట్ అయ్యాం. లాస్ట్కి ఆ రోజు వచ్చేసింది శ్రీవారి మెట్లు ఎక్కడానికి రెడీ అయిపోయినాం. ఇది స్టార్టింగ్ అన్నమాట. స్టార్టింగ్ ఎక్కుతుంటే బాగానే అనిపించిందిలే, కానీ బొట్లు అయిపోయిన తర్వాత అనిపించింది ఇప్పుడు బాగా వెళ్ళిపోతుంది మొఖం. కోసేపు అయ్యాక తెలుస్తుంది. దేవుడు మధ్యలోనే కనిపించాడు అనమాట. నేనే కాదండో, మా బుడ్డోడు కూడా మెట్లకు అన్నీ ఆరతి కప్పురాలు పెట్టుకుంటూ వచ్చాడు. ఇగోండి ఇంత పద్ధతైన అబ్బాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు అనుకుంటా, ఇప్పుడు చూసేయండి మా ఋషికి ఎంత పద్ధతైన అబ్బాయో. అండ్ ఇంకొకటి తెలుసా, వెళ్తున్నంతసేపు లోపల ఏదో ఒక ఎగ్జైట్మెంట్, యు గోనా మీట్ సంబడి స్పెషల్ అన్న ఫీలింగ్ ఎంత ఉందంటే అంత అనిపించింది. ఇక వెళ్ళే కొద్దీ నా డ్రెస్ తడిసిపోతూనే ఉంది. నీళ్ళు పోసుకున్నావు అని అడగద్దు చెమటలకి. ఇంకా అంటే అలిపిరి మెట్లు ఉన్నంత బాగా ఇక్కడ కంఫర్ట్ ఏమి ఉండదు, ఓన్లీ వాటర్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా ఇట్లా మెట్లు ఎక్కుదామని ప్లాన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వాటర్ బాటిల్, స్నాక్స్ క్యారీ చేయండి. ఎందుకంటే మీ పిల్లలతో పాటు వెళ్తారు కాబట్టి. మేము ఏం తెలియక ఓన్లీ వాటర్ బాటిల్ నీళ్ళే తాక్కుంటూ వెళ్ళాము. లాస్ట్కి చాలా ఇబ్బంది అయింది. అయినా ఓకే, పైన స్పెషల్ పర్సన్ మనల్ని అన్నీ చూసుకుంటారు అనుకొని అలా వచ్చేసాం మేము కూడా. చూడండి ఎంతమంది ఎక్కుతున్నారో. 2300 మెట్లకే గంటలో ఎక్కాల్సి నేను 2.5 గంటలు ఎక్కాను. మరి మీరెంతసేపు ఎక్కుతారో వెళ్ళిన తర్వాత నాకైతే కమెంట్ చేసి చెప్పండి, సరేనా? పైన దేవుడి దగ్గర అన్నీ చూపించడానికి ఫోన్ ఎలా ఉండదు మీకు కూడా తెలుసు కదా, కాబట్టి కొంచెం వరకే కవర్ చేశానే, ఏం అనుకోవద్దు. ఇదంతా లోపల కొంచెం స్పేసెస్ కవర్ చేసి తర్వాత ఫోన్ లాకర్ రూమ్లో ఇచ్చేయాల్సి వచ్చింది. ఓకేనా? లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. తిరుపతి వెళ్తే లడ్డు మాత్రం నాకు మళ్ళీ ఖచ్చితంగా పంపించండి. ఇది మధ్యలో రిటర్న్ వచ్చేటప్పుడు ఈ పెద్ద ఆంజనేయ స్వామి వారు కనిపిస్తారు. అసలు అక్కడ నుంచి రాబుద్ధి కాలేదు, కాకపోతే మమ్మీ ఈడ్చుకొని వచ్చింది, అది వేరే విషయం అనుకోండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లడ్డు అయితే నన్ను ఎవరు అడగదు, ఎందుకంటే నాకే సరిపోదు కాబట్టి. ఓకేనా? రిటర్న్ వచ్చినప్పుడు తిరుపతి మొత్తం ఇట్లా అనిపిస్తుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడడానికి ఎంత బాగుంది కదా అసలు. ఫుల్ లైటింగ్స్ అదంతా. ఇంకా కిందకు వచ్చినాక వైబ్స్ కూడా అట్లనే ఉంటాయి. తిరుపతిలో ఉన్నంతసేపు
ఆ దేవుడు మనతోనే ఉంటున్నారన్న ఫీలింగ్ వస్తుంది. ఒక్కసారి వచ్చేస్తున్నాం అన్నప్పుడు అదో రకమైన ఫీలింగ్, ఎవరినో వదిలేసి వచ్చేస్తున్నాం అన్న బాధ, సంథింగ్. దాని తర్వాత ఇంకా శ్రీకాళహస్తి వెళ్ళాం. నెక్స్ట్ డే రాహుకేతులు పూజ చేసుకున్నాం. ఇక లోపలికి అసలు ఫోనే ఎలో లేదు. బయట నుంచి కొన్ని క్లిప్స్ మీకోసం చూపిద్దామని తీసా. 4 గోపురాల్లో ఇదే పెద్ద గోపురము కాబట్టి ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ సెల్ఫీ తీసుకొని నాకు పంపించండి, ఓకేనా? చూడండి ఎంత బాగున్నాయో. చూసిన వాళ్ళందరూ ఒక లైక్ వేసుకొని, కమెంట్ వేసుకొని, షేర్ వేసుకోండి. టాటా, బాయ్ బాయ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆఫ్ చందు షేర్. అట్లీస్ట్ ఓం నమో వెంకటేశాయ అని ఒక కమెంట్ వేసుకోండి, బోల్డంత పుణ్యం వస్తుంది మీకు.